ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. ఈ శివరాత్రి ఉద్దేశించి ఇవాళ మన లేపాక్షి ఆలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మన కార్యక్రమాల గురించి మన ప్రెస్ మీట్లో వివరించడం జరిగిపోతుంది. వచ్చే భక్తాదులకు, నలుమూల నుంచి వచ్చే భక్తాదులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అందరూ తోడ్పడాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఈ లేపాక్షిలో వెలిసిన దుర్గా వీరభద్ర స్వామి ఆశీస్సులతో ఈసారి ఘనంగా ఏర్పాట్లను కొనసాగించడం జరిగింది. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి ఇచ్చే భక్తులకు, ప్రజాప్రతినిధులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. అంతేకాకుండా ఈ నెల ఈ ఏడాది శివరాత్రి ఉత్సవాలు హిందూపురం మన ఎమ్మెల్యే నందమూరి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ నెల 25 ప్రారంభమయ్యే ఉత్సవాలు 1వ తేదీ వరకు ఘనంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా 26వ తారీఖున శివరాత్రి సందర్భంగా దేవాలయంలో దుర్గా వీరభద్ర స్వాముల ప్రత్యేక అలంకరణలతో బెంగళూరు నుండి అలంకారాలు అయితే పూల అలంకారాలు జరుగుతున్నాయి. ఆధ్వర్యంలో హోమాలు, అభిషేకాలు కూడా నిర్వహించడం జరిగింది. శివరాత్రి జాగరణ రోజు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తి గీతాలు, ప్రోగ్రాంలతో పాటు మరిన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా శివరాత్రి 27వ శివపార్వతుల బ్రహ్మరథోత్సవం వేలాది మంది భక్తాదులకు ఊరేగింపు జరుగుతుంది. ఈ ఏడాది రథోత్సవం ప్రత్యేక పూల అలంకరణతో దర్శనమిచ్చిపోతుంది. మన నందమూరి బాలయ్య గారి ఎమ్మెల్యే లెజెండ్ గారి ఆధ్వర్యంలో రథోత్సవం కూడా బాగా ఘనంగా ఈసారి నిర్వహించడం జరగబోతుంది. అదేవిధంగా దేవాలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తి భావాలతో విధులు నిర్వహించే కొంతమంది మా మిత్రమండలి వాలంటీర్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా వృద్ధులు, వికలాంగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తూర్పు ద్వారం నుండి మా మిత్రమండలి వారికి సౌకర్యం కలిగించడం జరుగుతుంది. అదేవిధంగా దేవాలయం దర్శనం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అన్నీ ఇక్కడ మన టెంపుల్ ఆవరణంలో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వేసవిని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఆలయ ప్రాంగణంలో ఇప్పుడు రీసెంట్గా మనము వాటర్ ప్లాంట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాటర్ని మనం లోపల గర్భగుడిలో నుంచి మొదలుకొని కింది వరకు వాటర్ని సప్లై చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ముఖ్య గమనిక ఏమంటే ప్రతి ఒక్కరికి, ప్రజాప్రతినిధులకు, అతిరథ మహారథులకు, భక్తాదులకు, గ్రామ పెద్దలకు ప్రతి ఒక్కరికి మా టెంపుల్ తరఫున, అందరి తరఫున విన్నపము, ప్రతి ఒక్కరూ 12 గంటలకెల్లా రథోత్సవం రోజు ఆలయ ప్రాంగణంలోకి విచ్చేసి అందరూ పూజలు నిర్వహించడం జరుగుతుంది. 12:30కి ఉత్సవ విగ్రహాలను టెంపుల్ దగ్గర నుండి రథోత్సవం దగ్గరికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. కరెక్ట్గా 1 o'clockకి రథోత్సవం అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ పేరున ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను. భక్తాదులందరూ 12 గంటలకెల్లా ఆలయ ప్రాంగణంలోకి విచ్చేయండి. విచ్చేసిన తర్వాత 12:30కి రథోత్సవం దగ్గరికి ఉత్సవ విగ్రహాలు వెళ్తాయి. దీన్ని గమనిక ప్రత్యేకంగా మీరు మీ మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ తెలియజేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లేట్ అవ్వడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ కొద్దిగా డిలే అయింది. అది కాకుండా లాస్ట్ ఇయర్ డిలే కాలేదు, టైంకి ముగించాము. ఈసారి కూడా ప్రతి ఒక్కరూ అందరూ విచ్చేసేయండి 12 గంటలకెల్లా. అంతేకాకుండా ఉత్సవాల సందర్భం దేవాలయం మొత్తం విద్యుత్ కాంతులతో ఈసారి బెంగళూరు నుండి స్పెషల్గా పిలిపించడం జరిగింది. ఆ తర్వాత మన లేపాక్షి మొత్తం మన వీధుల్లో కూడా, ఆ తర్వాత ఆలయానికి కూడా పెద్ద ఎత్తున ఇవి లైటింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా రథోత్సవం రోజున భక్తులు, ప్రజలు, యాత్రికులకు, దాతలకు ముందుకు వచ్చి అన్నదానం, మంచినీటి వసతి కలిగించే వారికి ప్రత్యేకంగా టెంపుల్ తరఫు నుండి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాము. అదేవిధంగా వారిని తీర్థ ప్రసాదాలతో ఘనంగా సన్మానించడం కూడా జరుగుతుంది. ఈసారి దేవాలయ ప్రాంగణంలో భక్తులు, యాత్రికులకు ఇబ్బందులు కలగకుండా మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే లాస్ట్ 2 months నుండి ఎవ్రీ సాటర్డే, సండే ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. వచ్చే భక్తాదులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, అసౌకర్యం కలగకుండా ఫస్ట్ ఎయిడ్ ఇమీడియట్గా చేయించడం కూడా ప్లాన్ జరుగుతుంది. అంతేకాకుండా లేపాక్షి దేవాలయానికి ప్రత్యేక విద్యుత్ సరఫరా కోసం ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడం విద్యాశాఖ అధికారులకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఉత్సవాలలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పెద్ద ఎత్తున భద్రతకు, బందోబస్తుకు
బందోబస్తు చేయాలని జిల్లా ఎస్పీ గారిని కోరడం జరిగింది. అంతేకాకుండా మన డిఎస్పీ గారిని కూడా కోరడం జరిగింది. వాళ్ళు ప్రత్యేక చొరవ తీసుకొని మాకు చెప్పారు, ఈసారి ప్రత్యేకంగా కెమెరాలతో, సీసీ కెమెరాలతోనైతే ఏమి, డ్రోన్లతో ఏమి పర్యవేక్షణ జరుగుతుంది ఈసారి. అంతేకాకుండా ఇప్పటికే అందరికీ తెలిసిందే, మంత్రులు, ఎంపీలను, ఎమ్మెల్యేలను, ప్రజాప్రతినిధులను, ఉన్నతాధికారులను, నాయకులను ఆహ్వానించడం జరిగింది. ఈసారి అందరినీ ఆహ్వానించి ఈ మన లేపాక్షి టెంపుల్ని మరింత ఘనంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి, భక్తాదులు విచ్చేయాలని చెప్పేసి అందరికీ ఆహ్వానించడం జరిగింది. అంతేకాకుండా ఈ నెల 25, 26 తేదీలలో భక్తులకు సౌకర్యార్థం ఎలాంటి అభిషేకాలు, అర్చనలు, ఆశీర్వాదాలు 2 రోజుల పాటు రద్దు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ 25, 26 చాలామంది భక్తాదులు పోటెత్తుతారు కాబట్టి మనకు అర్చనలు, అభిషేకాలు అనేది ఈ టైము, సందర్భం అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది. కాబట్టి భక్తాదులందరూ మా విజ్ఞతిని మన్నించి ప్రతి ఒక్కరూ మాకు సపోర్ట్ చేయాల్సిందిగా విన్నవించుకుంటున్నాను. అంతేకాకుండా దేవాలయానికి వచ్చే భక్తులు, చిన్న పిల్లలకు సౌకర్యార్థం శివరాత్రి రథోత్సవం రోజున ప్రభుత్వ అందుబాటులో ఉన్న అంబులెన్సు, ప్రత్యేకంగా మరో ప్రైవేట్ అంబులెన్స్ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏదైనా ఎమర్జెన్సీ ఫస్ట్ ఎయిడ్ కానీ ఇంకోటి కానీ డబుల్ అంటే ఆల్టర్నేట్ అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మెడికల్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి, వచ్చే భక్తాదులందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలతో ఈసారి ముందస్తు నీట్గా అంతా ప్లాన్ చేసుకొని ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మొత్తం నీట్గా ప్లాన్ చేసాము. అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన ఈ శివరాత్రి దీని రథోత్సవానికి